సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఎన్ని పొత్తులతో వచ్చినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. జగన్ అనే సింహం సింగిల్గానే బరిలోకి వస్తాడని అన్నారు. అనైతిక పొత్తులతో చంద్రబాబు నాయుడు లబ్ధి పొందాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధమవ్వాలని ఎద్దేవా చేశారు. సుపరిపాలన ఏదైతే గతంలో ఎవరికైనా ఏదైనా ఒక పథకం అందాలి అంటే వాళ్ళకి మేలు జరగాలి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫలాలు వాళ్ళు తీసుకోవాలి అంటే జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళు ఎరిగేటట్టుగా చెప్పులు ఎరిగేటట్టుగా తిరగాల్సినటువంటి పరిస్థితి లేదు. అధికారుల దగ్గరికి వెళ్తే రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పి జిల్లా కార్యాలయాల చుట్టూ లేకపోతే రాష్ట్ర కార్యాలయాల చుట్టూ ఇవాళ పరిపాలన అనేటువంటిది గ్రామ స్థాయిలో తీసుకురావడం జరిగింది. ప్రతి గ్రామంలోని గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పథకం అందాలన్నా దాదాపుగా 550 సర్వీసెస్తో ఇవాళ గ్రామ స్థాయిలోనే ఓ వాలంటీర్ వ్యవస్థ కానీ గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులోకి చేరువలోకి వాళ్ళకి 4 అడుగుల దూరంలోనే వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసి సుపరిపాలన అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉదాహరణ